అహ్మదాబాద్ లో రీసెంట్ గా జరిగిన ఫ్లైట్ క్రాష్ లో సుమారు 250 మంది వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయారని అందరికీ తెలుసు. వాళ్ళ బాడీస్, వాళ్ళ లగేజ్, ఫ్లైట్స్ లో ఉన్న సీట్స్, మిగతా వస్తువులన్నీ కూడా బూడిదైపోయాయి అన్నమాట. ఇంత పెద్ద క్రాష్ లో ఒక్కటి మాత్రం బూడిదవ్వలేదు, అదే ఈ భగవద్గీత. ఎందుకో తెలుసా అంటే ఇది కేవలం ఒక సాధారణ పుస్తకం కాదండి. ఈ భగవద్గీత అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు పలికిన మాటలు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పలుకులకి శ్రీకృష్ణ భగవానుడికి తేడా అనేది లేదు. ఈ భగవద్గీత అనే జ్ఞానము సనాతనమైనది, దీన్ని ఏది కూడా నాశనం చేయలేదు. కృష్ణుడు భగవద్గీత 4వ అధ్యాయం 37వ శ్లోకంలో ఇలా అంటున్నాడు, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తథా. ఈ భగవద్గీత జ్ఞానం అనే అగ్ని మన సమస్త పాపకర్మల్ని బూడిద చేస్తుంది తప్ప ఇది ఎప్పటికీ బూడిదవ్వదండి. ఇక ఈ భగవద్గీత తీసుకెళ్తున్న ప్యాసింజర్ విషయానికి వద్దాం. ఆ ప్యాసింజర్ యొక్క శరీరం బూడిదైపోయిందా, కానీ ఆయన తీసుకెళ్తున్న ఈ భగవద్గీత అనే అదృష్టం ఆయన ఆత్మను చాలా సేఫ్ గా నెక్స్ట్ జన్మకి తీసుకెళ్లిపోతుంది. ఇది నేను చెప్పేది కాదు, కృష్ణుడి మాటల్లో మీరే వినండి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అతడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వతమైన ప్రశాంతతను పొందుతాడు. ఓ కుంతిపుత్ర, నా భక్తుడు ఎన్నడూ కూడా నశింపడు అని ధైర్యంగా ప్రకటించు అని అర్జునుడితో అంటున్నాడు. అలానే 6వ అధ్యాయం 41వ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే. ఇలా కృష్ణ చైతన్య మార్గంలో ఒక్క అడుగేసి ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ జన్మలో ఒక ధర్మాన్ని పాటించే కుటుంబంలో కానీ ధనికుల కుటుంబంలో కానీ పుట్టి ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని కంటిన్యూ చేస్తాడు అని కృష్ణుడు మాటిస్తున్నాడు. జస్ట్ భగవద్గీత తీసుకున్నంత కారణంగానే ఇలా జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో వినండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలో శ్రీకృష్ణుడి వైపు మనం ఒక్క అడుగేసినా గానీ, అది చాలా చిన్నదైనా కానీ శ్రీకృష్ణ భగవానుడు మనల్ని చాలా భయంకరమైన భయం నుంచి, ఆపద నుంచి కాపాడతాడు అనమాట. సో ఆ ప్యాసింజర్ ఈ యొక్క ఆపద నుంచి బయటపడలేకపోవచ్చు, కానీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అన్న 4 భయంకరమైన ఆపదల నుంచి ఆల్రెడీ బయటపడ్డాడు. ఎందుకంటే ఆయన ఈ భగవద్గీతను తనతో పెట్టుకున్నాడు కాబట్టి. శ్రీకృష్ణ భగవానుడు మొత్తాన్ని బూడిద చేసి దీన్ని ఒక్కటి ఉంచాడు అనమాట. ఎందుకు? మనకి తెలియజేసేకి. సో ఇలాంటి సిచ్యువేషన్ నీ ముందరికి రాకముందే ఈ భగవద్గీతను ఓపెన్ చెయ్యి అని. సో ఇప్పుడు మన సంగతి ఏంటి? ఈ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్క మానవుడికి ఒక ఎమర్జెన్సీ కాల్. మనం అందరం అనుకుంటుంటాం చాలా చాలా సేఫ్ గా ఉన్నాం మనము అని, కానీ మన లాస్ట్ ఊపిరేదో మనకు తెలియదు. అలా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, ప్రొఫెషనల్ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో చాలా చాలా బిజీగా ఉంటాం అనమాట, ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ ని పట్టించుకోకుండా. సో కృష్ణుడు 10వ అధ్యాయం 34వ శ్లోకంలో ఇలా వార్నింగ్ ఇస్తున్నాడండి, మృత్యు సర్వ హరశ్చాహం. అంటే సమస్తమును మింగేసే మృత్యువును నేనే అయి ఉన్నాను అంటున్నాడు. చావు మన ముందరికి వచ్చిన సెకండ్ లో మనకి ఈ క్వశ్చన్స్ ఏవి రావన్నమాట. మన ఏజ్ ఎంత, మన ఇన్కమ్ ఎంత, మన ప్లాన్స్ ఏంటి, ఇవి అడగదు చావు. డైరెక్ట్ గా సర్వాన్ని తీసేసుకుంటుంది ఈ మృత్యు, మన శుద్ధమైన ఆత్మను, ఆ ఆత్మకున్న జ్ఞానాన్ని తప్ప. ఇంత క్రాష్ లో ఆ భగవద్గీతను ఎందుకు వదిలేశాడు తెలుసా కృష్ణుడు? 8వ అధ్యాయం 5వ శ్లోకంలో అంటున్నాడు, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. జీవిత చివరి క్షణాలైన చావు సమయంలో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటామో కృష్ణుడు హామీ ఇస్తున్నాడు, తప్పకుండా కృష్ణుని మనం చేరుకుంటాము అని. అందులో సందేహమే లేదు అంటున్నాడు. అలానే ఈ భాగవత శ్లోకంలో అద్భుతమైన లైన్ ఒకటి వినండి, లబ్ధ్వా సుదుర్లభమిదం. అంటే ఈ మానవ జన్మ అనేది చాలా చాలా రేర్ అన్నమాట. ఇలా మనం మానవ జన్మ తీసుకున్నప్పుడు యానిమల్స్ లాగా మనం వేస్ట్ చేయకుండా ఈ జ్ఞానాన్ని మనం తెచ్చుకొని సార్థకం చేసుకోవాలి. ఈ హరినామాన్ని తీసుకొని, భగవద్గీతను తీసుకొని మన కర్మలను, మన భౌతిక బంధాలను, జన్మ, మృత్యు, జరా, వ్యాధి అన్న కష్టాలను బూడిద చేసేయాలి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనల్ని బూడిద చేసే లోపు. హరే కృష్ణ.